హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ పండగలా ఉందన్నమాట. ఇవాళ ఎన్ని కావాలో అన్ని ట్రేడ్లు ఇచ్చింది. ఇంకా చాలు అనేదాకా మనకి ట్రేడ్లు వచ్చాయి. మన సెటప్లో అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని చక్కగా అసలు పైకి కిందకి కాల్లోని పుట్లోని కూడా మనకి మంచి మంచి ట్రేడ్స్ వచ్చాయి. చక్కగా వాళ్ళంతా ట్రేడర్స్కి పండగ వాతావరణం అనమాట. చక్కగా మంచి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, చూసిన వాళ్ళు చూశారు, అబ్జర్వ్ చేసిన వాళ్ళు చేశారు. ఏమంటే ఇకపోతే మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. నిన్న నేను యూట్యూబ్లో ఇస్తానని అవి పొద్దున్న కొద్దిగా లేట్గా పోస్ట్ చేసినట్టు. ఈ లెవెల్స్ ఇవి నేను యూట్యూబ్లో పోస్ట్ చేసిన లెవెల్స్ ఇవి. అవి ఒకసారి ప్రైజెస్ చెప్తాను మీకు. ఇవాళ లేట్గా నిన్న సాయంత్రం చేయడం అవ్వలేదు, మార్నింగ్ చేశాను. ఈ లెవెల్స్ ఇచ్చాను, పొద్దున్నే 7 గంటలకల్లా ఇచ్చాము. ఒకసారి ఆ లెవెల్స్ ఎలా పనిచేసినాయి అన్నది ఒకసారి చూడండి. వీడియో ఎవరైనా కొత్తగా ఓపెన్ చేస్తే కొద్దిగా ఓపికగా చివరి వరకు చూడగలిగితే మీకు కంపల్సరీ ఉపయోగపడే అవకాశం 100% ఉంటుంది. ఏమంటే ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసి పిచ్చి పిచ్చి వీడియోలు చూసాకంటే ఒక విషయం ఉన్న వీడియో చూస్తే మీకు ఎంతో కొంత మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. ఓకేనండి. అయితే నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. అసలు ప్రతి చిన్న ట్రేడ్ కూడా హ్యాపీగా క్యాప్చర్ చేయొచ్చండి. మార్కెట్ నేను ఇక్కడ పొద్దున్న ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఇచ్చిన ప్రైస్ ఇక్కడ ఉంది. ఏమంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరుగుతుంది అని మనకి ఇక్కడ ప్రైస్ ఉంది చూడండి. ఇది నేను ఇచ్చిన ప్రైస్. కరెక్ట్గా మార్కెట్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఇక్కడికి మంచి పాయింట్స్ సిఈలో స్టార్టింగ్ నేను ఎంట్రీ పెట్టాను. ఇది నా టార్గెట్. ఇది అయిపోయిన మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి పిఈ ఎంట్రీ ఇచ్చింది. మన సెటప్లో మనం ఏం చెప్తుందంటే ఇది కొద్దిగా అడ్వాన్స్డ్గా పూర్తిగా కొద్దిగా నేర్చుకుని నాలెడ్జ్ వాళ్ళకి అర్థమవుద్ది. ఇప్పుడు ఇందులో ఓన్లీ నేను ఈ ప్రైజెస్ కోసమే చెప్తా. ఇదిగోండి, ఈ ప్రైస్ దగ్గర వెళ్ళింది, రిజెక్ట్ అయింది, ఈ ప్రైస్కి వచ్చింది. ఏమంటే ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుంది మార్కెట్. మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయ్యి ఈ ప్రైస్కి వెళ్ళింది మనం ఇచ్చిన ప్రైజ్. ఓకేనండి. ఈ ప్రైజ్ పైన సస్టైన్ అయింది చాలాసేపు ఈ ప్రైజ్కి వెళ్ళడం కోసం. కానీ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఏమండి, ఇక్కడ సప్లై జోన్ ఉంది. దానివల్ల సప్లై జోన్ బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్. కిందకి రావడానికి ట్రై చేసింది, రాలేదు. మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, తర్వాత బ్రేక్ చేసింది. మనకి పిఈలో మంచి ఎంట్రీ దొరికింది. ఇక్కడ మళ్ళీ ఇవ్వండి, ఇక్కడ బ్రేక్ చేసింది. మళ్ళీ చూడండి, మళ్ళీ మన ప్రైజ్కి వచ్చింది. ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత కిందకి రావడానికి దీనికి స్ట్రెంత్ చాలా. మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ సప్లై జోన్ ఉందో ఆ సప్లై జోన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ ఇచ్చేసింది టార్గెట్. ఏమండి, ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ టార్గెట్ ఇక్కడ రావడానికి వచ్చి ఇక్కడ మనకి ఈ ప్రైస్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఇక్కడ ఆగడం జరిగింది. ఏమండి, ఇవి నేను నిన్న యూట్యూబ్లో పోస్ట్ చేసిన లెవెల్స్. ఈ లెవెల్స్ చూసి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఇవాళ మార్కెట్ ఏం జరిగింది అన్నది వాళ్ళే నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారు, మీ లెవెల్స్ బాగున్నాయండి. నేను రోజు నా లెవెల్స్ పనిచేసిన నేను చెప్పడం కాదు, ఈ వీడియో చూసి నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ మన లెవెల్స్ ఎలా పనిచేసినాయి అన్నది మీరు చెప్పాలి, మీ అభిప్రాయాలు. ఎందుకంటే గ్రూప్లో కొత్త వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళకి దీని గురించి తెలీదు. ఏమంటే వారికి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి అన్నమాట. ఓకేనండి. గ్రూప్లో ఉన్నవాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వెల్కమ్ చెప్పండి. వాళ్ళకి మన లెవెల్స్ గురించి ఇవాళ మన లెవెల్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు కాబట్టి మన లెవెల్స్ చాలా వర్కౌట్ అయినాయి అన్నది మీ అభిప్రాయం ఉన్నట్టు చెప్పండి. ఓకేనండి. ఇవి నేను నిన్న ఇచ్చిన లెవెల్స్. పొద్దున్న 7 గంటలకు ఇచ్చాను. నిన్న నాకు టైం లేదు ఇవ్వడం, అందుకే మార్నింగ్ ఇచ్చాను. ఈ లెవెల్స్ ఇవ్వండి ఎగ్జాక్ట్గా ఇలా పనిచేసినాయి అనమాట.
ఓకేనండి, ఇది నేను ఇచ్చిన లెవెల్స్. ఇకపోతే మన సెటప్ ఎలా పనిచేసింది అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనండి, చూశారు కదా, ఇది నేను ఇవాళ మార్కెట్కి నిన్న ఇచ్చేవాడిని. అయితే రాత్రి టైం లేకపోవడం వల్ల ఉదయం 7 గంటలకు ఇచ్చాను. అది కూడా ఎవరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, నేను లెవెల్స్ ఆపేస్తున్నానంటే చాలామంది నాకు కామెంట్ చేశారు, సార్ లెవెల్స్ పెట్టండి సార్ అని. అందుకే సరే అని పొద్దున్నే 7 గంటలకి పెట్టామన్నమాట. ఓకేనండి, ఆ లెవెల్స్ కూడా ఎగ్జాక్ట్గా పనిచేసినాయి. ఓకే, ఇకపోతే ఇవాళ మార్కెట్ ఎలా జరిగింది అన్నది చూద్దాం. మన సెటప్ ఎలా పనిచేసింది అన్నది. ఇదిగోండి, ఇది ఇండెక్స్ చార్ట్. ఇండెక్స్ చార్ట్ మనకి ఇలా ఓపెన్ అయినప్పుడు, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మన సెటప్లో ఇలా ప్రైజెస్ వచ్చేస్తాయి. ప్రైజెస్తో పాటు ట్రెండ్ కన్ఫర్మేషన్ మీకు ఇలా చూపిస్తుంది, ట్రెండ్ ఎప్పుడు మారుతుంది ఏంటని. అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఓపెన్ అయింది, క్యాండిల్ చూడండి మళ్ళీ కిందకు వచ్చింది, ఇదేమో ట్రెండ్ మారిపోయింది పుట్ సైడ్. కానీ క్యాండిల్స్ అన్ని గ్రీన్ కలర్ క్యాండిల్స్లో ఉన్నాయి. అంటే మార్కెట్ ఇలా కిందకు వస్తున్నా నేను మళ్ళీ పైకి వెళ్తానని చెప్తుందనమాట. అంటే మీరు ఒకవేళ కొత్త వారు అయితే రిస్క్ ట్రేడ్లు చేయకుండా ఓన్లీ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఓన్లీ సిఈ ఆప్షన్ పెట్టి కూర్చుంటారు. కానీ కొద్ది సీనియర్లు అయితే మనం పిఈ కూడా దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. అది మీకు ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిన తర్వాత నేను పిఈ ట్రేడ్ కూడా చూపిస్తా ఆప్షన్లో. ఏమండి, మళ్ళీ ఇక్కడి నుంచి మనకి ఇది సిఈ చెప్తుంది కదా, సిఈలో కూడా మంచి ట్రేడ్ వచ్చింది. ఓకేనండి, ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకి ఈ ప్రైస్ కాడ నుంచి ఈ ప్రైస్ కంటే ఈ ప్రైస్ వెళ్ళింది, ఈ ప్రైస్కి వెళ్ళింది, ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అయింది, మళ్ళీ ఇక్కడ సెల్ ఇచ్చేసింది. మనకి డైరెక్షన్ మారిపోతున్నానని మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ పిఈలో మంచి మూమెంట్ వచ్చింది. ఏమండి, ఎక్కడ మళ్ళీ సిఈలో మంచి మూమెంట్ వచ్చింది. ఇలాంటివి కూడా మీరు సిఈ పిఈ ఆప్షన్లో కూడా పైకి కిందకి కూడా ఎగ్జాక్ట్గా బోల్డ్ ప్రాఫిట్స్ బుక్ చేసాం. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర బ్రేక్ చూడండి, ఇక్కడికి వచ్చి ఈ ప్రైజ్ని టచ్ చేసింది, బ్రేక్ చేయలేకపోయింది, పైన క్లోజ్ అయింది. రెండోసారి వచ్చింది, టచ్ చేసింది, ఈ లైన్ దగ్గరే బాడీ క్లోజ్ అయింది. మూడోసారి కూడా ఇంకా అవ్వలేదు, దీనివల్ల వెంటనే రివర్స్ అయ్యి మంచి మళ్ళీ ఇక్కడ సప్లై జోన్ దగ్గరికి వెళ్ళింది మార్కెట్. ఇక్కడ మంచి ర్యాలీ అయింది సిఈ మనకి 1 మినిట్లో. అంటే ఇలాంటి మంచి మంచి ట్రేడ్లు మన సెటప్ తీసుకున్న వాళ్ళు ఈజీగా ట్రేడ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత మళ్ళీ ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్ మారిపోయిన తర్వాత ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది, ఈ ప్రైస్కి వచ్చేసింది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా సెల్ ఇచ్చింది, అంటే మీరు పుట్ సైడ్ ఎంటర్ అయిపోండి అని చెప్పింది. పుట్ సైడ్ అసలు బ్లాస్ట్ అయిపోయింది అనమాట. ఏదో జీరో టు హీరో అయ్యి అంటారు కదా, అవి ఎవడో చెప్తాను ఏదో చెప్తానే కదా, మీ ముందు మీరు ధైర్యం చక్కగా మీకు ఇక్కడ సెల్ ఇచ్చింది, మీకు పిఈ ఆప్షన్లో బై ఇస్తుంది. మీరు బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెట్టుకొని బై కింద స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంత తీసుకుంటారో అంత తీసుకుని బయటికి రావచ్చు. ఏ టార్గెట్ నాకు ఇది చాలరా బాబు అనుకునే వరకు మీరు తీసుకొని బయటకు వచ్చేలాగా టార్గెట్ మార్కెట్ వెళ్ళిందనమాట. ఇది ఇండెక్స్. ఇకపోతే మీకు ఆప్షన్ చూపిస్తా. ఆప్షన్ ఉదయం పూట నేను 2 ఆప్షన్లు ఇచ్చా. పిఈ సైడ్ వచ్చి 24,600, 25,600, 24,600, ఒక్క నిమిషం, 25,600 పిఈ సైడ్. సిఈ సైడ్ వచ్చి ఒకసారి అది కూడా చెప్తాను. సిఈ సైడ్ వచ్చి 25,400, సిఈ సైడ్ 25,400, పిఈ సైడ్ 25,600. 2 ఆప్షన్లు నేను ఇవాళ మన గ్రూప్లో లెవెల్స్ పోస్ట్ చేశా. ఏమండి, ఇప్పుడు మనం సిఈ గురించి మాట్లాడుకుందాం, తర్వాత పిఈ గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మీకు నేను ఇది పెట్టి చూపిస్తా, సిఈ పెట్టి చూపిస్తా. 25,400. ఏమండి, ఇది మనం ఆప్షన్ 1 మినిట్లో పెట్టుకొని చూస్తామండి. 1 మినిట్లో ఎంట్రీలు పెట్టుకుంటాం. అంటే
మనం స్టాప్ లాస్ తక్కువ ఉండాలి, ఎంట్రీ కరెక్ట్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాలి కాబట్టి ఆప్షన్ 1 మినిట్లో పెట్టుకుంటాం. ఓకేనండి. ఇదిగో నేను చెప్పాను కదా, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైన మన టార్గెట్ ఉందని. అదిగోండి ఆ టార్గెట్ ఎలా వెళ్ళిందో చూడండి. కరెక్ట్గా ఈ ప్రైస్కి మనకి ఇక్కడ బై ఇచ్చింది ఆప్షన్లో. అంటే స్టార్టింగ్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఆహా ఈ పై వరకు వెళ్తుంది, ఆ టార్గెట్ తీసుకుందాం అంటే చక్కగా ఇక్కడి నుంచి ఎక్కడికి నేను ట్రేడ్ చేశా. టార్గెట్ చూసారా ఆప్షన్లో, ఈ టార్గెట్ నేను ఇచ్చాను. ఫస్ట్ సిఈ ట్రేడ్ అనమాట. మార్కెట్ ఓపెన్ అయిన మొదటి 2 క్యాండిల్లోనే మనకి మంచి ట్రేడ్ ఆప్షన్లో మనకి బై ఇచ్చింది. బైక్ ఎంత స్టాప్ లాస్ టార్గెట్ 1, 2, 3 తీసుకొని బయటికి రావచ్చు. ఓకేనండి. తర్వాత ఎగ్జాక్ట్గా ఆ ప్రైస్ టచ్ చేసి మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది. చూపిస్తాను మీకు ఇండెక్స్లో. ఇదిగోండి, ఎప్పుడైతే ఈ ప్రైజ్ టచ్ చేసి మార్కెట్ కిందకు వచ్చిందో ఈ క్యాండిల్లోనే మనం ఈ ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చాం. అంటే ఒక చిన్న మూల కూడా మనం మంచి ప్రాఫిట్, కరెక్ట్గా స్కాల్పింగ్ అనమాట అండి. చాలా స్పీడ్గా చక్కగా ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సెటప్ మీద ప్రాక్టీస్ అయితే మీరు అద్భుతంగా ట్రేడ్లు చేయొచ్చు. అది ఒక్కసారి నా సెటప్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది. ఇవాళ నా సెటప్ చూసి కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు రివ్యూ ఇవ్వాలి, పాత వాళ్ళందరూ. ఓకేనండి. ఇంతకుముందు ప్రైజెస్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు ప్రైజెస్ ఎలా పనిచేసినాయో రివ్యూ ఇవ్వండి. ప్రజెంట్ నా సెటప్ తీసుకున్న వాళ్ళు ఆ సెటప్ ఎలా ఉన్నదన్నది కూడా కొత్త వాళ్ళకి రివ్యూ ఇవ్వండి. వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఆ లెవెల్స్ని ఫాలో అయ్యి నేర్చుకుంటారు. ఓకేనండి. ఇదిగోండి, మార్కెట్ గ్రీన్ కలర్లోనే ఉంది, కానీ మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రైస్కి వెళ్ళింది ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నాం, ఇక్కడ వరకు టార్గెట్. మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయింది కిందకి. ఈ కిందకి పడుతుంది మార్కెట్ మనకు చెప్తుంది ఏ ప్రైస్ ఎక్కడ వరకు వచ్చి ఆగుద్ది అని. ఇదిగోండి, ఇక్కడ రివర్స్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి రావాల్సిందే, వచ్చేసింది. ఇది వచ్చేలోపు ఇది మనం ఎందుకు వదలాలి? పిఈలో కూడా టార్గెట్ చూపిస్తాను మీకు. పిఈలో బై ఎలా ఇచ్చిందో ఒకసారి చూడండి. 25,600 నేను ఇచ్చిన ఆప్షన్ పిఈ. 1 మినిట్ టైం ఫ్రేమ్ చూపిస్తా చూడండి. ప్రతి మూవ్ చక్కగా క్యాప్చర్ చేసుకునేలాగా ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. చూపిస్తా మీకు. కనబడుతుందండి, పిఈ మనకి ఇక్కడ బై ఇచ్చింది. బై ఇచ్చినప్పుడు ఎంట్రీ మళ్ళీ 1:2. అంటే మార్కెట్ ఇంత చిన్న మూలో కూడా మన కరెక్ట్ ఎంట్రీలు అండి. చక్కగా ప్రతి ట్రేడ్లోనే 1000-1500 అంటే 1-2 లాట్లతో కూడా మీరు లక్షల్లో క్యాపిటల్ పెట్టుకుని డబ్బులు నాశనం చేసుకోవసలా. ఒక 2 లాట్లకి సరిపడా డబ్బులు పెట్టుకుని డైలీ 1000-1500 తీసుకుని హ్యాపీగా, అంటే రోజు 1000-1500 అంటే నెలకోసరి 25,000-30,000 వేలు అవుతుందండి. అది మీకు సైడ్ ఇన్కమ్ కింద బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా బై ఇచ్చిన తర్వాత ఇన్నిసార్లు స్టాప్ లాస్ అనే మాట నా నోటి నుంచి విన్నారా మీరు? స్టాప్ లాస్ కొడితే మార్కెట్కి ఇచ్చేయండి, ఇలాంటి సోలు నేను చెప్పను. స్టాప్ లాస్ కొట్టింది అన్న మాట అయితే ఇప్పుడు వరకు నేను చెప్పిన వీడియోలో ఎక్కడైనా విన్నారా? అయినా సరే మార్కెట్కి స్టాప్ లాస్ పెట్టాలి కాబట్టి బై ఇచ్చిన క్యాండిల్ మన ఎంట్రీ, మన కింద స్టాప్ లాస్ 1:2 తీసుకుని బయటికి రావచ్చు ప్రతి ట్రేడ్. అంటే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది, కానీ క్యాండిల్స్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ బయర్స్ జోన్ ఉంది, ఇండెక్స్లో చూపిస్తా మీకు. ఇండెక్స్లో ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ జోన్. ఈ బయర్స్ జోన్కి వచ్చింది మార్కెట్ పైకి వెళ్ళడానికి స్ట్రెంత్ కోసం. మళ్ళీ బయర్స్ జోన్కి వచ్చి ఇక్కడ మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యి బయటకు తీసుకెళ్లారు. ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అవుతారు, నేను పైకి వెళ్ళిపోతాను మార్కెట్, నేను కిందకి వెళ్ళినా మళ్ళీ పైకి వెళ్ళిపోతానని మీకు క్యాండిల్స్ గ్రీన్లోనూ చూపిస్తున్నాయి చూడండి. మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ రాలేదేంటండి అని మీరు నన్ను డౌట్ క్వశ్చన్ చేయొద్దు. నేను ఇలాంటి పిఈసీలు నేను ఇలాంటి రిస్క్ ట్రేడ్లు చేయను అనుకున్న వాళ్ళు ఓన్లీ సి ఆప్షన్ పెట్టి కూర్చోండి. ఏమండి, మార్కెట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు మనం పిఈలో ట్రేడ్ తీసుకోవచ్చు. ఇందాక సిఈలో ట్రేడ్, పిఈలో ట్రేడ్, ఓన్లీ జస్ట్ 4-5 క్యాండిల్స్లో మనం ఎన్ని ట్రేడ్లు చేసామండి? 2 ట్రేడ్లు చేసాం. ఇకపోతే మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెరిగింది. ఈ పెరిగినప్పుడు సిఈ ఎలా బిహేవ్ చేసింది ఆప్షన్ చూపిస్తా చూడండి.
ఇది సిఈ ఆప్షన్. ఓకేనండి. 1 మినిటే మనం ఆప్షన్లో ఎంట్రీస్ 1 మినిటే మాట్లాడుకుంటాం. కనబడిందండి. సిఈలో మీకు బై ఎక్కడ ఇచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అని. కానీ ప్రైస్ పెరుగుతున్నా రెడీగా ఉండండి అని చెప్పింది. ఈ పైన రెడ్లో ఉంది. ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి మారిందో మీ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ, క్యాండిల్ కింద మీ స్టాప్ లాస్. టార్గెట్ మీరు ఈ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తారా లేదా నెక్స్ట్ టార్గెట్ అంటే ఇండెక్స్లో టార్గెట్ చూసుకోవాలి. ఇండెక్స్లో మనకి ఇక్కడ ప్రైస్ వస్తే ఈ బ్రేక్ అయింది, తర్వాత ప్రైజ్, దాని తర్వాత ప్రైజ్ ఇక్కడికి వెళ్తే మార్కెట్లో స్ట్రెంత్ ఉందో బయర్స్ ఇక్కడ యాక్టివేట్ అయ్యారు కాబట్టి ఈ టార్గెట్ వరకు పక్క. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు చక్కగా చూడండి. ఎగ్జాక్ట్గా మన ప్రైజుల దగ్గరే మార్కెట్ ఆప్షన్ ఆగింది. ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ అయ్యారు, ఇక్కడ ఆగింది. ఏమంటే మళ్ళీ ఇది బ్రేక్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా టార్గెట్ చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్, థర్డ్ టార్గెట్. ఇది సిఈలో అంటే ఇక్కడ నుంచి ఇది మూవ్ అయ్యేలోపు మనకి సిఈలో ఇక్కడ బై ఇచ్చింది అనమాట. కనబడిందా బై? మీకు బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత ఇదిగోండి మార్కెట్ బై ఇచ్చిన వెంటనే ఇక్కడ పైన రెడ్లో ఉంది. వెయిట్ చేసి ఎప్పుడైతే గ్రీన్లో మారిందో ఈ క్యాండిల్లో మీ ఎంట్రీ. ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది కదా, దాని నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళిపోవాలి. ఆ క్యాండిల్ లేకపోతే దాని తర్వాత ప్రైస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆ ప్రైస్ బ్రేక్ అయ్యి మనకి 3 టార్గెట్లు ఇచ్చేసింది. అంటే సిఈలో మంచి ట్రేడ్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి కనబడిందండి. 1:3, 1:4 అలాగా. తర్వాత మార్కెట్ సస్టైన్ అయిపోతుంది. ఇక్కడ సస్టైన్ అయింది చూడండి. మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, వెళ్ళలేదు. ఇక్కడ వెళ్ళలేనప్పుడు మార్కెట్ ఏమైంది, ఇక్కడ సెల్ ఇచ్చింది. ఇండెక్స్లో సెల్ ఇచ్చినప్పుడు మన పి ఆప్షన్లో ఎక్కడ బై వచ్చిందో చూద్దాం. మళ్ళీ పి ఆప్షన్లో మనకి మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది. కనబడిందండి. చక్కగా బై ఇచ్చింది, మార్కెట్ వెళ్ళిపోయింది. ఇదిగోండి ఎక్కడ బై ఇచ్చింది ఒకసారి చూడండి. మన ప్రైస్ దగ్గర బై ఇచ్చింది. ఇది గ్రీన్లోనే ఉంది. ఇది బై ఇచ్చింది. మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్. మీ స్టాప్ లాస్ ఎంత అండి? 60 రూపాయలు. మీ ఎంట్రీ 73 రూపాయలు. అంటే 13 పాయింట్లు మీ స్టాప్ లాస్. 13 పాయింట్లు అంటే 1:2 తీసుకోండి, 26 పాయింట్లు ఈజీగా అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది చూడండి, 137 రూపాయల దగ్గరికి వెళ్ళింది. ఏమండి 76 ఎక్కడ, 137 ఎక్కడ కలపడుతుందండి. బై ఇచ్చిన వెంటనే మీ ఎంట్రీ, మీ కింద స్టాప్ లాస్. ఇప్పుడు వరకు నేను చూపించిన బైల్లో ఎక్కడన్నా మీకు కిందకు వచ్చిందని మీరు ఎంట్రీ పెట్టిన తర్వాత మీరు ప్రాఫిట్ తీసుకుని బయటికి రావడమే. అది 1:1 తీసుకుంటారా, 1:2 తీసుకుంటారా మీ ఇష్టం. టార్గెట్స్ ఇండెక్స్ ఏమైంది, ఎక్కడ ఇచ్చిందంటే ఈ ప్రైజ్ బ్రేక్ అయిందంటే ఈ ప్రైజ్. ఈలోపు ఆప్షన్ ఎక్కడి వరకు మూవ్ అవుతుందో మనకు తెలిసిపోద్ది. ఇలాగా మళ్ళీ పిఈలో ఎంట్రీ. ఓకేనండి. మళ్ళీ చూడండి ఇండెక్స్ యువతలకు వస్తే మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ సిఈలో మళ్ళీ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ సస్టైన్ అయింది, ఎక్కడోసారి సస్టైన్ అయింది, మళ్ళీ ఎక్కడోసారి సస్టైన్ అయింది. ఇది బై ఇచ్చేలోపు ఆప్షన్లో అంటే సస్టైన్ అవుతుంది మార్కెట్, మనకి సిఈలో వచ్చేస్తుంది ట్రేడ్. చూపిస్తా అది కూడా మీకు. ఇది ఫస్ట్ ట్రేడ్ కదా. దాని తర్వాత మళ్ళీ సిఈ ఆప్షన్లో, పిఈ ఆప్షన్లో మనం మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ సిఈ ఆప్షన్లో చూడండి, మళ్ళీ బై ఇచ్చింది, ఇది గ్రీన్లోకి మారింది. ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. అంటే మీరు బై ఇచ్చినప్పుడల్లా మీరు ఎంట్రీ కొట్టుకొని ఈజీగా 10-15 పాయింట్లు తీసుకొని బయటికి రావచ్చు. ఏమండి మళ్ళీ ఇక్కడ టార్గెట్, మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది, ఇదిగో టార్గెట్. ఈజీగా మీరు ఎంట్రీ పెడితే లాస్ అయితే ఉండరు. మళ్ళీ చూడండి ఆప్షన్ సిఈ, మళ్ళీ చూడండి ఎక్కడిచ్చింది బై, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర మనకి ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఇవ్వండి కనబడుతుందా, 1:2 అలాగా చూడండి. ఇవన్నీ నేను పొద్దున్న ట్రేడ్లు చేసినాయి అనమాట.
ఇక్కడ బై ఇచ్చింది ఆప్షన్ సి ఆప్షన్, కానీ ఇది రెడ్లో ఉంది. ఇది గ్రీన్లోకి మారిపోయిందండి. ఇది గ్రీన్లోకి మారింది, క్యాండిల్స్ అన్నీ రెడ్లో ఉన్నాయి. అంటే ఆప్షన్ సి ఆప్షన్ పెరగట్లేదు, సస్టైన్ అవుతుంది. అంటే ఏ క్షణమైనా నేను బ్లాస్ట్ అయిపోతానని రెడీగా ఉంది సిఈ. ఇక్కడ మీరు సిఈ గ్రీన్లో ఉంది, ఈ క్యాండిల్స్ రెడ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇండెక్స్ సిఈ పెరిగింది కదా, ఈ బ్లాస్ట్ అనమాట. ఇది ఇక్కడ సస్టైన్ అవుతున్నప్పుడే మనకి ఇక్కడ చెప్తుంది ఇది గ్రీన్లోకి మారిపోయింది. కనబడుతుందా మీకు? ఇది గ్రీన్లోకి మారిపోయింది ఆప్షను, ఇక్కడేమో సస్టైన్ అవుతుంది. ఈ ఆప్షన్ ఏమో గ్రీన్లోకి మారింది. అంటే ఆప్షన్ ఇక్కడ సస్టైన్ అవుతుంది 2 సార్లు 3 సార్లు, మనకి 1 2 3 సార్లు ఇదే ప్రైస్ దగ్గర సస్టైన్ అయింది. సిఈ బ్లాస్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఇక్కడ సిఈ గ్రీన్లోకి మారిపోయింది. మీరు ఎప్పుడు ఎంటర్ అవ్వాలనేది కూడా మనం ఈజీగా చెప్తుంది మీకు, భయం లేకుండా. బై ఇచ్చినప్పుడు మీ ఎంట్రీ, బై ఇస్తే మీరు ఎంట్రీ కొట్టేయడం, ఇంకా కళ్ళు మూసుకొని ఆప్షన్లో 1 మినిట్లో బై ఇస్తే మీరు ఎంట్రీ కొట్టేయడం. ఇండెక్స్లో చూడండి, ఇండెక్స్లో సపోర్ట్ ఇచ్చిన అంటే ఈ మూవ్ని మనం ముందే తెలుసుకుంటాం. ఆప్షన్లో చక్కగా బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెడితే బ్లాస్ట్ చూడండి అసలు మామూలుగా ఉండదు. ఇవ్వండి, బై ఇచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఆ ఫ్లో వెళ్ళిపోయింది అంతే. ఏమండి, ఎన్ని ఎంట్రీలు చూడండి. ఓకేనండి, ఇది సిఈ అయిపోయింది. ఈ 2 క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ మనకి సప్లై జోన్ దగ్గరికి వెళ్ళిపోయి మార్కెట్ రివర్స్ అయిపోతుంది. ఈ 3 కూడా మనం ఇక్కడ బైలో క్యాప్చర్ చేసాం. ఇకపోతే మార్కెట్ ఇక్కడ ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్ మారిపోయిన తర్వాత పి ఏమైందో చూడండి మళ్ళీ. ఇంకా లాస్ట్ మార్కెట్ అయిపోయే టైం అనమాట. చూడండి పిఈ బై ఇచ్చింది, మళ్ళీ బై ఇచ్చిన తర్వాత అసలు చూడండి మీకు అసలు పిఈ బ్లాస్ట్ అనమాట. ఈ 0 to హీరో ట్రేడ్లు ఎన్ని చేసాం ఇప్పుడు మనం, అసలు ఎక్స్పైరీలో వాళ్ళు ఆట ఆడుకున్నాం అనమాట మార్కెట్ని. ఏమండి, ఇక్కడ బై ఇచ్చింది, ఈ ప్రైస్ దగ్గర తీసుకుని మీరు ఎగ్జిట్ అయిపోతారా, అయిపోండి. మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయింది, నెక్స్ట్ ప్రైజ్ మళ్ళీ 2 ప్రైజుల మధ్యన సస్టైన్ అయింది. ఇది గ్రీన్లోనే ఉంది కదా, ఇంకా పెరిగితే ఇక్కడ ఏంటి మార్కెట్ ట్రెండ్ మారింది, గ్రీన్లో ఉంది. తర్వాత సెల్ ఇచ్చింది, ఇంకా సెల్ ఇచ్చిన తర్వాత ఇండెక్స్లో సెల్ ఇచ్చిందంటే మార్కెట్ ఇంకా ఆగదండి. టార్గెట్లు, ఈ టార్గెట్ దాని తర్వాత టార్గెట్, ఈ లోపు ఆప్షన్ ఎంత వెళ్ళిపోద్దో చూడండి, వెళ్ళిపోయింది ఎక్కడికి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గర ఆగింది చూడండి. ఇక్కడ ఆగుద్దని మీకు తెలిసిపోద్ది. మీరు ప్రైస్ టు ప్రైస్ అన్న టార్గెట్ తీసుకోవచ్చు, లేకపోతే బై ఇచ్చుకొని బై ఇచ్చిన తర్వాత 1:3 1:5 అలా తీసుకొని అన్నా రావచ్చు. ఏమండి, లేకపోతే ఇండెక్స్ ఈ ఆప్షన్ ఇక్కడ వరకు వచ్చే వరకు మీరు ఈ ప్రైస్ ఇండెక్స్లో ఎక్కడికి వస్తుందంటే మీకు ఆ ఆప్షన్లో టార్గెట్ వెళ్ళిపోద్ది. ఇదే లాస్ట్ టార్గెట్. అంటే పీక్లో ఎంట్రీ, మీ ఎంట్రీ ఎక్కడ బై ఇచ్చింది, ఎక్కడ ఇచ్చిందండి మీకు ఆప్షన్ ఇక్కడ పెరుగుతున్నానని మారిపోయింది, ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ అంతే. మీరు ఎంట్రీ పెట్టి కూర్చొని బై కింద స్టాప్ లాస్. ఇప్పుడు ఎన్ని బైలు చూపించాను మీకు పిఈసిఈలోని, ఒక్కటన్నా క్యాండిల్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందా? మామూలుగా మార్కెట్ చూస్తే జనాలు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మామూలు మార్కెట్, కానీ మన సెటప్ ద్వారా మార్కెట్లో ట్రేడ్లు తీసుకుంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా ప్రతి ట్రేడ్ క్యాప్చర్ చేయొచ్చు. ఏమంటే ఒక ట్రేడ్లోనే 10,000 15,000 అని తీసేయాలని కాకుండా మన లక్ బాగుంటే మీరు వెయిట్ చేయగల క్యాపబిలిటీ, అది స్టార్టింగే వెయిట్ చేసి తీసేద్దామని కాదు, కానీ స్టార్టింగ్ చక్కగా ప్రతి ట్రేడ్ పెట్టిన ప్రతి ట్రేడ్ ఓ 15,000 ఓ 1,500 2,000 తీసుకొని బయటకు వస్తే 4-5 ట్రేడ్లు చేస్తే ఏమవుద్దండి, 10,000 వస్తుంది ఒక రోజుకి. సాలదా మీకు? ఎంత ఈజీ అయిన సెటప్. కాకపోతే ఇది కొద్దిగా నేర్చుకోవడానికి మీరు ఒక నెల రోజులు, ఓ 10-15 రోజులు కొద్దిగా ఎఫెక్ట్ పెట్టి ప్రైజెస్ ఏంటి, ఎలాగ వస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అని చూడండి. ప్రతిదీ అనుమానించుకుని కూర్చుంటే అక్కడే ఉండిపోతారు మీరు. ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేస్తేనే మనకి ఏదన్నా దక్కుద్ది. ముందే కూర్చొని బాబు అదేం చేస్తే ఏమైపోద్దో, ఇది చేస్తే లాస్ అయిపోతానేమో అని కూర్చుంటే మనం ఎదగమండి అక్కడే ఉండిపోతాం. ప్రయత్నం అనేది చేయాలి ముందు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మీకు తెలిసిపోద్ది, అది చూస్తే. నేనేం చెప్తున్నా, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మా లెవెల్స్ చూడండి, ఆ లెవెల్స్ మీద ప్రాక్టీస్ చేసి కొద్దిగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మా టూల్ ఎలా వాడాలో కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. అయిపోయిన తర్వాత టూల్ తీసుకొని హ్యాపీగా డైలీ ట్రేడ్ చేసుకోండి. ఏమంటే అది కూడా కొన్ని రోజులు పేపర్ ట్రేడ్ చేసి ప్రాక్టీస్ చేసుకొని, డబ్బులు అయితే అప్పులు తెచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టద్దు. అలాగని మన సెటప్ మీద డబ్బులు రావండి కదా, 100% మీరు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ అది కూడా మీ మైండ్ సెట్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి ట్రేడ్ కూడా
ట్రేడ్ వచ్చినప్పుడు మార్కెట్ మనకేం చెప్తుందో మన సెటప్ ఏం చెప్తుందో బై ఇచ్చేదాకా ఆగాలి. బై ఇచ్చేస్తుందిలే అని మటుకు ముందు పెట్టకండి, బై ఇచ్చాకే పెట్టండి. బై ఇచ్చింది ఆ క్యాండిల్ పైన ఎంట్రీ పెట్టండి, కింద స్టాప్ లాస్ పెట్టండి. మీ స్టాప్ లాస్ 5 పాయింట్లు. అలా టాలీ చేసుకుని మీరు ప్రాఫిట్ చేసి బయటికి రండి. ఇప్పటికి ఇవాళ ట్రేడ్లో నేను ఎన్ని చూపించాను చూడండి. ప్రతి ట్రేడ్ ప్రాఫిటే మీరు పెట్టుకోగలిగితే. మార్కెట్ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే మీరు మార్కెట్లో ప్రతి ట్రేడ్ పెట్టుకుని హ్యాపీగా ట్రేడ్ టు ట్రేడ్ ప్రాఫిట్ చేసి బయటికి రావచ్చు. అంత ఈజీగా ఉంటుంది సెటప్. మార్కెట్ పైకి వెళ్ళిందా, కిందకి వెళ్ళిందా, స్పైక్లు ఇచ్చిందా, చిన్న స్పైక్ ఇచ్చినా ఆ స్పైక్లో మనకి మూవ్ తెలిసిపోద్ది. ఏ ప్రైస్ కంటే ఏ ప్రైస్ వరకు వెళ్తుంది, మీరు ఎంటర్ అయిపోవచ్చు. ఈ ఎంటర్ అవ్వడానికి కూడా ఒక అద్భుతమైన టూల్. మీరు ఎంట్రీలు ఎగ్జిట్లు అవ్వడానికి, మీ స్టాప్ లాస్ పెట్టడానికి, మీ స్టాప్ లాస్ ట్రైల్ చేయడానికి కూడా మీరు కష్టపడవసరం లేదు. ఆ టూలే ఎంట్రీ. ఓన్లీ మీరు అలా బై కొడితే బై అయిపోద్ది. అది కూడా ఎద్దామని కూడా మీరు సెలెక్ట్ చేసుకోక్కర్లే, ఎద్దామని అదే సెలెక్ట్ చేసేస్తుంది. అప్పుడున్న ప్రైజ్ ఇండెక్స్ ఏ ప్రైజ్లో ఉంటే అక్కడ ఎద్దామని ఏదో ఉందో అదే తీసుకుంటుంది. అది ఏమంటే స్టాప్ లాస్ని అదే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమంటే మీరు స్టాప్ లాస్ టార్గెట్ ఒకసారి పెడితే ఆటోమేటిక్ మీరు ఎన్నిసార్లు ట్రేడ్ తీసుకున్నా, ఇవాళ నేను 10 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఒకసారి 10 పాయింట్లు స్టాప్ లాస్ పెడితే మీరు ఆ రోజు 10 ట్రేడ్ చేసిన ప్రతి ట్రేడ్కి 10 పాయింట్లు స్టాప్ లాస్, టార్గెట్ 20 పాయింట్లు పెట్టుకోండి. మీరు ట్రేడ్ కొట్టండి బై వచ్చినప్పుడు. అలా ప్రతి ట్రేడ్లోని మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఇది 100%. ఇది నేను చెప్పడం కాదు, మీరు చూస్తే మీరే చెప్తారు. డైలీ వీడియో చేస్తున్నాను లెవెల్స్ కోసం. ప్రతి ఒక్కరు వీడియోని ప్రతిరోజు చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది ఇవాళ అంటే నా టూల్ తీసుకున్న వాళ్ళు కూడా అర్థమవుద్ది. నేనేం లేని చెప్పట్లా, నా సిస్టంలో ఏదైతే కనబడుతుందో నా టూల్ తీసుకున్న వాళ్ళకి కూడా అదే సిస్టమ్ కనబడతాయి. బై సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్ ప్లస్ ఇండికేషన్స్ ఏమైనా డిలే ఉన్నాయా లేవా అది కూడా చెప్పండి. డిలే అయితే అసలు ఉండవు, అది చూస్తే మీకు తెలిసిపోద్ది. కొత్త వాళ్ళకైతే డౌట్. మన గ్రూప్లో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళందరికీ మీరు పాత వాళ్ళందరూ హాయ్ చెప్పండి, ఏమండి వెల్కమ్ చెప్పండి. మన సెటప్ ఎలాగుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మోటివేషన్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఓకేనండి. ఇకపోతే రేపటి లెవెల్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే అబ్జర్వ్ చేయండి. వెంటనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఏదో యూట్యూబ్లో కామెంట్ పెట్టేసి వదిలేకుండా నాకు హాయ్ పెట్టండి. అప్పుడు మీ నెంబర్ నాకు తెలుస్తుంది. మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టేస్తే మీ నెంబర్ నాకు తెలియదు. కామెంట్ చేసి చక్కగా హాయ్ పెట్టండి. హాయిలో గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో 10 ఒకటి కాదు, నా గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఒకరితో ఒకరితో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ టెలిగ్రామ్లో జాయిన్ చేస్తారు, ఒకరికొకరికి సంబంధం ఉండదు. యూట్యూబ్లో కామెంట్లు ఆపేస్తారు. ఆడేదో అది ఇది చెప్తూ ఉంటాడు, కింద కామెంట్లు ఉండవు. అది అది నిజమో కాదో తెలీదు. అలాంటిది ఏం లేదు. నా దాంట్లో యూట్యూబ్లో కామెంట్లు ఆన్లోనే ఉంటాయి, వాట్సాప్లో ఎనీ టైం రిప్లై ఇస్తాను, గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేసుకొని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండనమాటకి. ఎంతసేపు నేను క్వశ్చన్ చేసుకొని అనుమానం పడతా అక్కడే ఉండిపోతానంటే ఇంకా వాళ్ళకి అనవసరం. ఇది నేర్చుకోవాలి. ఇందులో కంటెంట్ ఉందా లేదా, దానికేం డబ్బులు ఖర్చు అవ్వట్లేదుగా. 4 రోజులు జర్నీ చేశారనుకో మాతో, మా గ్రూప్లో జాయిన్ అయ్యి మీకే అర్థమైపోద్ది. నలుగురు మాట్లాడేది, నలుగురు చాట్ చేసేది చూస్తే మీకే అర్థమైపోద్ది గ్రూప్లో ఏం జరుగుతుంది, ఇది నిజమా కాదా, పని చేస్తుందా లేదా, దీనివల్ల నాకు ఎంతో కొంత ఉపయోగం ఉందా లేదా అని అందరితో కలిసి మీరు ప్రయాణం చేసి డైలీ మీరు ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న బిజినెస్లు కానీ ఉద్యోగాలు కానీ వాటితో పాటు మీకు పక్కాగా ఇంకొంత సైడ్ ఇన్కమ్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీకు ఎంతో కొంత సైడ్ ఇన్కమ్ కింద ఇది ఉపయోగపడుతుంది 100%. ఓకేనండి. ఈ వీడియో అన్నందుకు ఇప్పుడు వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ వీడియో చూడాలి. ఆ వీడియో మీదే వాళ్ళు ఏం జరిగింది, నేను ఇచ్చిన లెవెల్స్ అంటే మార్కెట్ రేపు ఏం జరగబోతుంది, ఇచ్చే లెవెల్స్ ఎలా పనిచేసినాయి, ప్రజెంట్ మన సెటప్ ప్రకారం నేను మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇచ్చిన లెవెల్స్ ఎలా పనిచేసినాయి అన్నది మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. మీరు ఫ్రీగానే కదా గ్రూప్లో ఉన్నారు, ఫ్రీగానే జాయిన్ చేశాను కదా గ్రూప్లో, లెవెల్స్ చెక్ చేసి ఉంటారు కదా, చేసింది చెప్పండి, వాళ్ళు పనిచేసినాయి అండి అని చెప్పండి. అలా ఎన్ని రోజులు పనిచేసి నా వీడియో కిందకి వెళ్ళి స్క్రోల్ చేసుకుని చూస్తే నేను పెట్టిన ప్రతి వీడియోలను నా లెవెల్స్ 100% పక్కా పనిచేసాయి. ఆ విషయం చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి తెలియదు కదా. అందుకని పెట్టండి కింద
మీరు చేయవలసిందల్లా ఓన్లీ మీ ఒపీనియన్ చెప్పడానికి కూడా ఖాళీ లేకపోతే ఎలాగండి? ఒక మంచి విషయాన్ని చెప్పాలి కదా! మీరు చూశారు, మీకు ఉపయోగపడింది, మీతో పాటు ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. అది నేను అనేది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ఎక్కడి వరకు విన్నందుకు. ఇవాళ మార్కెట్ చాలా బాగా జరిగింది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. గుడ్ బై.